గంగ పరిసా గంగ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. ఎలా ఉన్నాయి ఇప్పుడు వ్యాపారాలు? బాగానే ఉన్నాయా? ఏం బాగున్నాయి అన్ని, ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంది. సరే అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని హామీలు ఇచ్చారు కదా, చాలా లేట్ అవుతా ఉంది అమలు చేయడానికి. ఏమనుకుంటున్నారు? మహిళలు మొత్తం కూడా వ్యతిరేకత ఏమైనా ఉందా, లేకపోతే ఒక్కొక్కటిగా ఇస్తారని చెప్పి అనుకుంటున్నారా? ఏమో ఎప్పుడు ఇస్తారో, అయ్యి అంటారు ఇవి అంటారు, ఏది ఇచ్చింది లేదు, ఏమి లేదు, చేసింది లేదు. నాకైతే ఇంతవరకు పింఛన్ కూడా లేదు 20 సంవత్సరాల నుంచి. ఎంత మీ వయసు ఎంత? నాకు 45 ఉంటాయి. 45కి పెన్షన్ రాదుగా? మా ఆయన చచ్చిపోయాడు. ఇంత ముందు పెట్టుకోలేదా జగన్ టైంలో? పెట్టుకున్నా, అది ఓట్ల ఎలక్షన్ మూమెంట్ లో ఇప్పుడు పెట్టమమ్మా అన్నారు, పెట్టుకుంటానికి కుదరలేదు అప్లికేషన్. అంటే అది కొద్దిగా బాధగా అనిపిస్తుంది మీకు? అంటే సంవత్సరం అయినా కానీ ఇంకా అప్లికేషన్లు పెట్టలేదు కొత్త పెన్షన్ కి అని చెప్పి మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి మా పిల్లలు చిన్నప్పుడు చనిపోయాడు మా ఆయన. 20 సంవత్సరాల నుంచి పెంచలేదంటే ఎంతో చూడు. 20 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు 25 2005 నుంచి లేదు మీకు అయితే? లేదు, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి అప్పుడు మూమెంట్ లో చచ్చిపోయాడు. అప్పటి నుంచి ఏం లేదు. అంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా? ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, కాకపోతే శాంక్షన్ కాలా మీకు ఇప్పటిదాకా పెన్షన్? కావాలా, తిరిగాను కానీ ఎవరు చేయలే. జగన్ చేయలా, చంద్రబాబు చేయలా, రాజశేఖర రెడ్డి చేయలా, ఎవరు చేయలా. ఎత్తడు అనుకున్నాను, తిరిగాను, ఆయన దిగిపోయాడు. మధ్యలో ఈ కరోనా ఒకటి ఆగిపోయింది, షాపులు ఉండవు కదా, ఇంకేం చేస్తే ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు కాదు, ఏదో ఒకటి ఉంటే ఒకటి లేదని ఏదో వంక చెబుతున్నారు. పిల్లలు ఏం చేస్తా ఉన్నారమ్మా? చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు? 9 ఒకళ్ళు. డబ్బులు పడ్డాయా మొన్న తల్లికి వందనం? ఇంకా పడలే. ఇంకా పడలేదు. డబ్బులు వేసామని చెప్పి అంటున్నారు, ఏం పడలా ఇంకా? మాకు రాలే మరి. ఇంకా రాలా. ఈ ఫ్రీ బండ్లు అయినా వస్తున్నాయా, గ్యాస్ బండ్లు? ఏం లేదు, అవి కూడా లేదు. అసలు ఏం రాలేదా? అసలు ఏం లేరా. మీరు పట్టించుకోవట్లేదా, లేకపోతే వాళ్ళే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? మా తప్పుకెట్లా, మేము బండికి వచ్చి కాయలు అమ్ముకొని వెళ్తాం ఈ ఊరుగా. సరే అమ్మా, మొత్తంగా ఈయన చేసే పరిపాలన అసలు నచ్చిందా మీకు? చంద్రబాబు చేసే పరిపాలన, లేకపోతే జగన్ పరిపాలన నచ్చిందా మీకు? జగన్ పరిపాలనే బాగుంది. ఎందుకు అది బాగుంది? అన్నీ అనుకూలంగా టయానికి ఏది ఉంటే అది కావాలంటే ఇచ్చేవాడు. ఇప్పుడు నాకంటే అన్నీ సరిగా అందుబాటులో లేక అది కుదరలేదు. వచ్చే వాళ్ళకి వచ్చినాయిగా, అట్లా నాకు కూడా వస్తాయేమనుకున్నా ఆయన దిగిపోయాడు. ఇప్పుడు ఈయన వస్తే మరి ఇంటి పరిపాలన వచ్చిద్దో రాదో. మరి జగన్ అన్ని ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఓడిపోయినట్టు ఆయన? ఎందుకంటే ఏం చేస్తాం, అందరూ జగన్కి వేస్తున్నామన్నారు, మోసం చేశారు, తీసుకొని మోసం చేశారంట బాగా. జగన్ ఏమో నాకే ఓట్లు వేశారు, కాకపోతే ఏదో ఒకటి జరిగిందని చెప్పి అంటున్నారు కదా. ఏం జరిగిందో పాపని అంతా దేవుడికి ఎరుగా. అది సరే, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ బస్సు సంవత్సరం అయింది కదా, ఇంకా అమలు కాలేదు. మరి ఎప్పుడు వేస్తారు? ఆగస్టు 15 అంటున్నారు, మరి అప్పుడైనా ఇద్దంటావా? తెలీదు, ఆయన అదృష్టం. నీకు కావాలా మరి ఫ్రీ బస్సు? మరి ఉంటే మంచిదే కదా. ఉంటే మంచిదేనా? సరే, మొత్తంగా అయితే జగన్ పరిపాలన బాగుందంటావు. మళ్ళీ గెలుస్తాడంటావు జగన్? గెలుస్తాడని అంటున్నారు. మరి చంద్రబాబు అయితే వద్దు వద్దంటే ఏమో, ఇప్పుడు నేను ఒకదాన్ని ఏముంది, నలుగురు అయితే. అంటే నీకు ఉంది కదా, ఇప్పుడు ఈయన పరిపాలన బాగలేదని చెప్పన్నావు, ఏం చేయాలి నీకు ఇప్పుడు ఈయన బాగుండాలంటే? నాకు బాగుండాలంటే మాకు ఉంటాకి ఇల్లు లేదు, అద్దెకే ఉంటున్నాం, పెన్షన్ లేదు, మొన్నే రేషన్ కార్డుకి కూడా పెట్టుకున్నా, అది ఏమి లేదు. ఏమీ లేకుండా ఎట్టా వస్తాయి మరి నీకు పథకాలు? ఏమి లేవు, మరి ఏం చేస్తాం, ఏమి లేవనే ఒకటి ఉండి ఒకటి లేక తిరిగి అప్పుడు దాకా ఎవరు ఏం పని చేయలే. ఎన్నిసార్లు వెళ్ళా అప్లికేషన్ పెట్టాను, వస్తాయి అన్నా రాలేదు. మొత్తం అయితే నీకు జగన్ పరిపాలన బాగుంది, మళ్ళీ జగన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం, అంతేనా? అంతే. వెంకటయ్య గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుంది? సంతృప్తికరంగానే ఉందా? బాగానే ఉందా? అంటే ఏమేమి బాగా నచ్చినాయండి మీకు? చేసే పనులు బాగున్నాయి అన్న. చేసే పనులు కొన్ని చెప్తారా? రోడ్ల అభివృద్ధి కానీ, పిల్లలుగా టైం ప్రకారం స్కూల్లో పడతాం కానీ. డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఉన్నారా మీ పిల్లలు? మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నాడు. ఏం చదువుకుంటున్నారు కాలేజీలో? పాలిటెక్నిక్ అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏమైనా పడ్డాయా మరి మీకు? మీరు కట్టారు కదా. ఏం పడలేదు, ఇంకా పడలేదు. అవి కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంది. సరే, మీ తల్లి కొంచెం డబ్బులు పడ్డాయా అందరికి మీల కాడ? పడి ఉంటే మామూలు అంతా పడ్డాయి, అంతా కాలేజీ పిల్లలు స్కూల్లో అంతా. సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో తల్లి కొందరం తీసుకొచ్చింది, జగన్ ఏమో అమ్మఒడి తీసుకొచ్చారు. ఈ రెండిట్లో ఏది మంచి పథకం అంటావు? కూటమి ప్రభుత్వం బాగుంది. అదే తల్లి కొందరమే బెస్ట్ అంటావు. ఎందుకు బెస్ట్ మరి? అభివృద్ధి పనులు బాగుంటాయి అనుకునే ఆయన కన్నా. సరే, ఇప్పుడు నెక్స్ట్ రేపు అన్నదాత సుఖీభవ వేయబోతున్నారు రేపటి నుంచి. అంటే పొలాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. గతంలో రైతు భరోసా, వీళ్ళు వేసేదేమో అన్నదాత సుఖీభవ. అది పడుతుందని చెప్పి అనుకుంటున్నారా? రేపు వేస్తామని చెప్పి అంటున్నారు 21వ తారీఖున. పడతాయండి కంపల్సరీ. పొలం ఉందా మీకు? నాన్నపేరు ఉంది ప్రస్తుతానికి. ఎంత ఉంది? ఎకరం 10 సెంట్లు ఉంది. 20,000 వేస్తామని చెప్పన్నారు. కాకపోతే ఇప్పుడేమో దశల వారీగా వేస్తామని చెప్పినారు, 3 దశలుగా. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా రైతులు? ఒక సంవత్సరం అయింది కదా ఇప్పటిదాకా డబ్బులు రిలీజ్ కాలేదని.
ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, నల్లగా వేసినప్పుడే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకేమైనా చెప్పాలా మరి? కూటమి ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా? చేస్తాడు అభివృద్ధి వల్ల ఇంకా మామూలుగా నిదానంగా ఇప్పుడే కదా ఎక్కింది, అన్ని లోటు బడ్జెట్లు చూసుకొని చేస్తూ ఉంటాడు. సంవత్సరం అయిపోయింది, ఇంకా ఇప్పుడే ఎక్కింది ఏంటంటే ఎలా మరి? అభివృద్ధి చేస్తాడన్న, చేయకుండా ఎట్టుంటాడు. అమరావతి 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు. 1 సంవత్సరం వెళ్ళిపోయింది, ఇంక 2 సంవత్సరాలు అయితే అమరావతి. ఎదురన్న మనకి తెలియదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాను నేనేం చెప్పంటున్నాడు, అయిద్ది అంటావు అది? ఇవన్నీ మనకు తెలియదు, నాకెందుకు జస్ట్ ఆఫీస్. సరే, నీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని మార్కులు వేస్తావు పరిపాలనకి? 100కి 90 మార్కులు పడతాయి అన్న. 90 వేయచ్చు. ఆ 10 ఎందుకు కట్ చేసినట్టు? ఉంటాయి లోట్లు బాట్లు ఉంటా ఉంటాయి, అన్ని అనుకుని గబాలు చేయాలి, చేయలేంగా. నిదానంగా అవుతాయి. 4 ఏళ్ళు చూసి అప్పుడు వేస్తానంటావు. అవుతీలే. ఈ కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్ది అంటావా? రాజూరు రెడ్డి తెలియదు అన్న టయాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు రైతు మీకు అసలు పొలం ఉందా? పొలం లేదు అంటే పొలం లేదంటారు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, పథకాలు అనేవి మెల్లగా రిలీజ్ చేస్తున్నారు, ఒక్కొక్కటి చేస్తున్నారు. అంటే సంవత్సరం అయింది, జనాల్లో వ్యతిరేకత ఉందా పథకాలు అమలు చేయలేదని? మన తల్లికి వందనం రిలీజ్ చేశారు కదా, డబ్బులు పడ్డాయా మీకు, మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి? కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలా. ఎంత పడ్డాయి పడ్డోళ్ళకి? ఎంత పడ్డాయి తెలియదు కానీ కొంతమంది పడుతున్నాయి, ఒక్కొక్కరు మళ్ళీ మిస్ అవుతున్నాయి, మళ్ళీ పెట్టుకొని అంటున్నారు. అది ఎందుకు మిస్ అవుతున్నాయి అని చెప్పారు వాళ్ళు? చోట్ల అదేమంటే ఏదో జాయింట్ ఆధార్ కార్డు జాయింట్ లేదు, ఏదో తప్పు పడతామని ఏదో చెప్పారు. ఎక్కువగా పడ్డోళ్ళని విన్నావా లేకపోతే పడనోళ్ళని విన్నావా? ఎక్కువ పడ్డోళ్ళే ఉన్నారు ఎక్కువగా. అయితే ఇప్పుడు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కదా, ఫ్రీ బస్ అంటున్నారు, నెక్స్ట్ ఇంకా అన్నదాత సుఖీభవ అని చెప్పి, అవి అమలు అవుతాయి అంటావు మరి? ఏమవుతాయో మరి, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వేస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు మరి అంతే. వీళ్ళు ఎవరు అడిగేది, ఎవరు అడగట్లేదా? జనాలు ఎవరు అడగట్లేదా? అనుకోవటమే కానీ ఎవరు బయటకు పడి అడగరు. మొత్తం మనసులో పెట్టుకుని చెప్పాల్సిన టైంలో చెప్తారంట. అంతే. సరే, ఇప్పుడు పథకాలు అనేవి జగన్ హయాంలో బాగా అమలయ్యాయా, ఈయన హయాంలో బాగా అమలు అవుతున్నాయా? ఎవరు ఒకళ్ళు విమర్శించడం పని లేదు, ఇద్దరిద్దరే అంటావు? ఇద్దరిద్దరే. వాళ్ళ వేసింది వాళ్ళు చేస్తారు, అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు. సరే, చంద్రబాబు పరిపాలన బాగా నచ్చిందా నీకు ఇప్పుడు ఈ 1 సంవత్సరంలో? అప్పుడు జగన్ చేసిన పరిపాలన నచ్చిందా? ఎప్పుడైనా ఏదైనా దేవుడు దాల్తే, ఎప్పుడప్పుడే పథకాలు ఎప్పుడే, కాకపోతే పరిపాలన నువ్వు చూసావు కదా. పరిపాలన అయినా సంవత్సరమే ఎక్కి రోడ్లు మటుకు రీలు బాగున్నాయి, రోడ్లు బాగా చేస్తున్నారు. రోడ్లు ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా చేసి? ఇంకేముంది చేసే, ఇప్పుడు రోడ్లు. పెన్షన్ వచ్చిద్దా నీకు? ఎంత వస్తుంది? 4. అంటే కొత్తగా వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎవరికి పెన్షన్ ఎక్కిలేదు కదా, వాళ్ళు ఏమనుకోవట్లేదా ముసలోళ్ళు? ఇంకా రాలే, ఎవరు అనుకోవట్లా. ముసలోళ్ళు కూడా వ్యతిరేకత ఏం లేదు, అందరు కూడా చేస్తారులే అని కాసుకొని కూర్చున్నారు. అయితే అందరూ అనుకోవటమే, బయటపడి ఎవరు అడగరు. సరే, రేషన్ బండ్లు తీసేశారు కదా, ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? అది ఉంటేనే మంచిదా? ఏమో, ఆ బండి ఎప్పుడో వస్తుంది, మనం ఇలా కాడ ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఆ టయానికి ఎత్తేనే, ప్రత్యేకంగా ఉండాలంటే ఉండరు. మరి పరిపోతుంది కదా, బండి కోసం వెయిట్ చేసుకుంటా కూర్చుంటా ఉంటే. అదే మరి అనేది, ఆ టయానికి వచ్చిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. మొత్తంగా అయితే నువ్వు అటు ఇటు 2 వైపులు చెప్తున్నావు? 2 వైపులు అంటే మరి మనకు ఉండే అవకాశం అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఏమని చెబుతాం? అది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు బాగానే, వీళ్ళు వచ్చిన కాడి నుంచి మరి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి ఇవ్వడం మంచిదా, ఒకేసారి ఇవ్వడం మంచిదా? ఏం ఒక్కొక్కటి ఎత్తే మంచిది. ఏదైనా చాలు మాకు ఇవ్వండి బాబు అంటావా? అంతే, మరి చేసేది ఉండదు. పథకాలు అసలు అవసరం అంటావు మనకి? పథకాలు మాకు ఈ రైతులకే ఎక్కువ పథకాలు, రైతుల వారికే ఎక్కువ రైతులే ఉన్నారు. రైతులకి ఇస్తేనే రైతులకి ఇస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది అంట. అంతే, మరి ముందు మెయిన్ రైతేగా. మరి రైతులకి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇస్తామని చెప్పి సంవత్సరం అయింది, 21వ తారీఖున వేస్తామంటున్నారు. 21వ తారీఖున వేస్తారు మరి? నమ్మకం ఏమో ఉందో లేదు, వేసినప్పుడే నమ్మకం. జగన్ టైంలో పడ్డాయి మరి రైతు భరోసా డబ్బులు జనాలకి? పడ్డాయి, కరెక్ట్ టైంకి పడ్డాయి. అయ్యాని పడ్డాయి. కాకపోతే ఇది 5-6 నెలలు లేట్ అయింది కానీ జగన్ వేసాడు టైం. 5 సంవత్సరాలు వేసాడా? మరి ఇప్పుడు వీళ్ళు కూడా వేస్తారంటావు మరి? ఏమో. ఫ్రీ బస్ అసలు అవసరం అంటావు మనకి? ఫ్రీ బస్సు ఉంటాయి, అవసరమేనా? ఎందుకు, మనం నించొని పోవడానికి బస్సుల్లో? నించోటి ఏముంది, ఆడవాళ్ళకే, మగవాళ్ళు ఎవరు పోతాడు?
నువ్వు బస్సులో పోవా ఏంది? నువ్వు బస్సులో పోవా? మేము అసలు పోయేది ఆడుకునేది మాకు ఉంటే ఊళ్ళో తిరగటమే అది మొత్తం అంతే అంట. అంతే. ఏం సమస్యలు ఉన్నాయా మీ ఊరికి? మా ఊరికి ఏం సమస్యలు అండి, సెంటర్లో అడిగి తెలుస్తుంది ఎట్టాటి సెంటర్లో అది కరెంటు సమస్య ఏదో అని చెప్పి అంటున్నారు. ఏం లేదా? కరెంటుదే సమస్య. పోతే అరగంట రాట్ల చచ్చిపోతున్నారు రైతు దోమల దెబ్బకి పిల్లల బొల్లలు. ఇంత ముందు కూడా ఇలానే ఉన్నాయా కరెంటు కోతలు? ఇంత ముందు లేవు కోత, ఇప్పుడు కోతలు ఇప్పుడే కోత. ఎందుకు ఉన్నాయంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా మీరేమి? చెప్పారు మన ఈ మధ్య, మరి ఏమని చెప్తారు. మొత్తం ఎన్ని మార్కులు ఇచ్చి ఈయనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి? 100కి మనకు మార్కులు తెలియదు.